దేవుని అడుగుతుంటామో దేవుని నుంచి జవాబును పొందుకుంటాం. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే అనేక మంది భక్తులు వారి జీవితాల్లో వారి సమస్యలను ప్రభువుకు చెప్పుకున్నారు. మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారనంటే దేవునికి మీ సమస్యలు చెప్పుకోవడానికి, దేవునికి మీ విన్నపాలు చెప్పుకోవడానికి, దేవుడు మీ జీవితంలో చేసిన ఉపకారాలను బట్టి ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ ప్రాంతానికి మనందరం కూడా చేరాం. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు అడిగితే నేను ఇస్తానన్నాడు. ఆస్క్ అండ్ షిల్ బి గివెన్ టు యూ. అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందా. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు. చాలండి, ఒక్క మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆస్క్ అండ్ ఇట్ షిల్ బి గివెన్ టు యూ. అడుగుడి మీకు ఇవ్వబడును. చూడండి, దేవుణ్ణి మేలైన దాన్ని అడగాల. దేవుణ్ణి మనం మేలైన దాన్ని అడిగినప్పుడు దాన్ని దయచేస్తాడు ఆయన. మేలైనటువంటి వాటి కొరకు మీరు ప్రయాసపడని దేవుని లేఖనం తెలుస్తుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి, ఎడతెగక ప్రార్థన చేయడం మాట క్రింద భాగాల్లో మనం చదువుతాం. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించుడి. నిజమే కదండి, మన జీవితాల్లో మేలైన దాన్ని చేయాలనుకుంటాం. వీ వాంట్ డూ ద బెస్ట్ వన్. మనకి ఏది కావాలన్నా సరే బెస్ట్ కోరుకుంటాం. మన పరిధిలో ఎప్పుడు కూడా నాకు బెస్ట్ ఉండాలి. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మనం అన్నీ కూడా నలుగురిని అడుగుతాం బెస్ట్ స్కూల్, మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఉన్నంతలో చక్కటి ఆ మేలైన దాన్ని మనం ఎంపిక చేసుకుంటాం. అది ఏదన్నా కావచ్చు. ఈరోజున ఒక మాట నేను చెప్పినామండి, మేలైన దాన్ని మనము అనుసరించి నడుచుకోవాలి, తెలుసుకోవాలి. మేలైనది ఏంటో మనం తెలుసుకోవాలి. తద్వారా అందులో నడవటం ద్వారా మనకు దీవెన ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకస్తున్నాను. ఈరోజున ప్రార్థన అనే మాట, ప్రార్థన, ప్రేయర్, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్. ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రపంచంలో అన్ని ఆయుధాల కంటే, అన్ని వెపన్స్ కంటే శక్తివంతమైనది ఏంటంటే ప్రార్థన. చాలా సందర్భాల్లో చెప్తున్నాను. ప్రపంచంలో మనకు తెలిసి యాటమ్ బాంబ్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికన్స్ జపాన్ మీద హిరోషిమా, నాగసాకి అనేటువంటి 2 పట్టణాల మీద యాటమ్ బాంబ్ చేశారు. 2 యాటమ్ బాంబ్స్ చేశారు. ఆ యాటమ్ బాంబ్స్ వేయటం ద్వారా అనేక మంది మరణించారండి. నిజంగా భయంకరంగా జపాన్ నాశనం అయిపోయింది. ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. ఇప్పటికీ కూడా అక్కడ పుట్టేటువంటి పిల్లలు అంగవిహీనులుగా పుడతారు. ఎందుకంటే ఆ రేడియేషన్ ద్వారా, యాటమ్ బాంబ్ యొక్క రేడియేషన్ ద్వారా ఇప్పటికీ కూడా ఆ ప్రభావం ఉంటూనే ఉంటుంది. మరి యాటమ్ బాంబ్ కంటే శక్తివంతమైనటువంటి వెపన్ ఏదైనా ఉందానంటే ప్రపంచానికి అందరూ తెలుసు, హైడ్రోజన్ బాంబ్. యాటమ్ బాంబ్ కంటే 66,000 రెట్లు అధికంగా అది శక్తివంతమైంది. యాటమ్ బాంబ్ కంటే హైడ్రోజన్ బాంబ్ చాలా పవర్ఫుల్. దాన్ని కనిపెట్టినటువంటి వాడు ఆండ్రూ సకరోవ్. ఆండ్రూ సకరోవ్ ఈజ్ ఎ రష్యన్ సైంటిస్ట్. ఆ ఆండ్రూ సకరోవ్ ఒక సందర్భంలో అంటాడు, ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం యాటమ్ బాంబు కాదు, హైడ్రోజన్ బాంబు కాదు, శక్తివంతమైన ఆయుధము ప్రార్థన అన్నాడు ఆయన. అంటే దాన్ని కనిపెట్టినటువంటి ఆ శాస్త్రవేత్తే నేను కనిపెట్టినటువంటి హైడ్రోజన్ బాంబు, ఆ యాటమ్ బాంబు కంటే ప్రార్థన శక్తివంతమైన. నిజమేనండి, ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు మన దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా దేవుడు కదిలించబడతాడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన అకంప్లిష్ థింగ్స్. అంటే ప్రార్థన మన పనులను ఏం చేస్తుందంటే ముగింపులోకి తీసుకొస్తుంది. అది సక్సెస్ఫుల్గా మన పనులను అది జరిగిస్తుంది. ఆ తర్వాత ప్రేయర్ క్లెన్సెస్ అవర్ హార్ట్. ప్రార్థన మన హృదయాన్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ప్రేయర్ ఈజ్ అ సోల్ ఫర్ రివైవల్. ప్రార్థన అనేటువంటిది గొప్ప రివైవల్ని తీసుకొస్తుంది. మనం చాలా సందర్భాల్లో ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అనేటువంటి కొటేషన్ మనం వింటున్నాం. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. నా మటుకు నా జీవితంలో పరిస్థితుల్ని చాలా వరకు ప్రార్థన మార్చిందండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జవాబునిచ్చేటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు మన ప్రభు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేద్దరు. దేవుని సందుకు వచ్చి నువ్వు అడిగినప్పుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏదైతే అడుగుతుంటావో దేవుడు దాన్ని ఖచ్చితంగా దయచేస్తాడు. మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో
నిజంగా అసహజమైన పరిస్థితుల నుంచి కొంతమంది ప్రార్థన చేశారు. అక్కడి నుంచి ఎవరో ప్రార్థన చేయాలంటే ఆలోచన కూడా రాదు, కానీ భక్తులు ఆ విధంగా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు జవాబునిచ్చాడు. చూడండి, యోనా చేప కడుపులోంచి దేవునికి ప్రార్థన చేశాడు. ఏమండి, ఆ ఫిష్ బెల్లీలోంచి పరిస్థితి మనం చూస్తే కనుక, మనం ఇంటికి తెచ్చుకున్న చేపను కనీసం దాన్ని కడుగుతున్నప్పుడే చాలా స్మెల్ వస్తుంది. ఆ పై శరీరమే చాలా స్మెల్ వస్తూ ఉన్నప్పుడు లోపల ఆ కడుపులో ఇంకెంత స్మెల్ వస్తుంది, ఇంకెంత విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి కూడా యోనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడా వినలేదా? నువ్వు చేప కడుపులోంచి ప్రార్థన చేస్తున్నావు, భూమి మీద నుంచి కాదు, నేను విన్నాడా? అసహజమైన పరిస్థితుల్లోంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబునిచ్చి యోనాను, వాస్తవానికి యోనాను దేవాదేవుడు ఎక్కడికెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. తర్షీష్కి పారిపోతున్నాడు. ఆ సందర్భంలో యోనా చేప గర్భంలో చేసిన ప్రార్థన దేవుడు విని ఆ వ్యక్తికి నిజంగా గొప్ప రక్షణ ఇచ్చినట్లుగా, నిజంగా ఆ వ్యక్తిని ప్రత్యేకమైనటువంటి రీతిలో తప్పించినట్లుగా దేవుని లేఖనం యోనా గ్రంథం 2:1 మనం చూస్తుంటాం. రెండో మాట చెప్తున్నాను, సిలువలో దొంగండి ఆ చివరి టైంలో ఇంకొక 5-10 నిమిషాల్లో చనిపోయేటువంటి ఆ పరిస్థితుల్లో సిలువలో దొంగ ప్రభువుకు ప్రార్థించాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేశాడు సిలువలో దొంగ? ప్రభువా, నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. కుడ్ యు ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యూ గో టు యువర్ ప్యారడైస్. ప్రభువా, నువ్వు నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావయ్యా అనగానే ఆన్సరు 2 రోజులు పట్టిందా? ఆన్సరు 1 వారం రోజులు పట్టిందా? పోనీ 2-3 గంటలు పట్టిందా? దేవుడు ఇమీడియట్గా ఆన్సర్ చేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. నా ఇప్పుడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని ఇమీడియట్గా దేవుడు ఆన్సర్ చేశాడు. ఒక మాట నేను చెప్తున్నాను, మనము ప్రార్థించినప్పుడు దేవుడు 3 ఆన్సర్స్ ఇస్తాడండి. అంటే 3 ఆన్సర్స్ మనం పొందుకుంటాం. ఒకటి, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎస్ అంటాడు. లేకపోతే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నో అంటాడు. మూడోదిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెయిట్ అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఆన్సర్స్ ప్రభు నుంచి వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ ప్రార్థనకు ఆన్సర్ త్వరగా వస్తుంది, ఎస్ అంటాడు. కొన్ని ప్రార్థనలకు దేవుడు నో అంటాడు. ఇంకా కొన్ని ప్రార్థనలకు దేవుడు వెయిట్ కొద్ది సమయం వెయిట్ చేయి. ఆలోచన చేయండి, నా కుమార్తె నా దగ్గరకు వచ్చి వాస్తవానికి ఐస్ క్రీమ్ అడిగింది. నేను ఇవ్వటానికి నాకు సామర్థ్యం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో ఐస్ క్రీమ్ తనకి ఇవ్వను నేను. ఎందుకంటే నా కుమార్తె జలుబుతో బాధపడుతున్నా, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, తండ్రిగా నేను ఐస్ క్రీమ్ని తనకి ఇవ్వను. అర్థమవుతుందా? కుసర్బల్లో దేవాదేవుడు నో అంటాడు. ఎందుకు తెలుసా? నీనా పరిస్థితులను బట్టి, నీనా ప్రయోజనాలు బట్టి, నీవు నేను ఆధ్యాత్మికంగా ఎదగటం నిమిత్తము నో అంటాడు.